308 చెక్అవుట్. కీస్ పైన ఉన్నాయి, కీస్ వేలు. లగేజ్ మొత్తం బైక్ మీద అయితే ప్యాక్ చేసాను. లియో ఆల్సో గెటింగ్ వార్మప్. గూగుల్ టైం అయితే ఎట్టకేలకు నేనైతే బీట్ చేశాను ఇవాళ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ రైడ్ విత్ సంతోష్. మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా, లగేజ్ మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాం నీట్గా. కిందకి వెళ్ళి లగేజ్ మౌంట్ చేసుకొని చకాచక్ స్టార్ట్ అయిపోదాం. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. ఓకే చలో గాయ్స్, హోటల్ వశిష్ఠ ఇన్కి టాటా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బాగుంది హోటల్ సర్వీస్ అయితే, బాగుంది. పార్కింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. అండ్ రూమ్ అయితే బడ్జెట్లో అయితే చాలా బాగుంది. హాయ్ హలో గాయ్స్, కైసే హో, వాట్సాప్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మార్నింగ్ లేచాం, బయటకు తొందరగానే వచ్చేద్దాం అనుకున్నాం. కాకపోతే బాగా చల్లగా ఉంది. నైట్ టెంపరేచర్ వచ్చి 8 degrees ఉంది. సో మేమైతే బయటికి రావాలని చెప్పి డేర్ చేయలేదు. ఎందుకంటే 3 days 4 days నుంచి కంటిన్యూస్గా ఇదే క్లైమేట్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అన్ఈజీగా అనిపించింది. అండ్ ఈరోజు మార్నింగ్ ఫాగ్ కూడా అంతేం పర్లేదు. సో బయటకు అయితే మేము వెళ్ళలేదు. మనమైతే ఇప్పుడు Day 5లో ఉన్నాం. ఈరోజు మార్నింగ్ మేము ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి గాలికొండ హిల్ పాయింట్. అది చూసుకున్న తర్వాత ఒక సినిమాటిక్ చర్చ్ ఒకటి ఉంది. అంటే సినిమా షూటింగ్స్ ఎక్కువగా తీస్తుంటారు ఆ చర్చ్ దగ్గర. మీరు సోలో మూవీ చూసినట్టయితే ఆ మూవీలో కనిపిస్తుంది ఆ చర్చ్. సో ఫస్ట్ ఏ డెస్టినేషన్ అనేది నాకు కూడా క్లారిటీ లేదు. గూగుల్ మ్యాప్స్ అయితే వాడట్లేదు. పెట్రోల్ అయితే చూస్తున్నారు కదా, 2 points ఉంది బైక్లో. ఫ్యూయల్ లేదు. ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేసుకుందాం. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఇక్కడ పెట్రోల్ అనేది దొరకడం చాలా అంటే చాలా కష్టం. తర్వాత ఇబ్బంది పడే కన్నా ముందు కొట్టించేసుకోవడం బెటర్. పెట్రోల్ అయితే సక్సెస్ఫుల్లీ కొట్టించుకున్నాం. ఫుల్ ట్యాంక్ అయింది. లిటరలీ గాయస్, అరకు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అరకు ఒకటనే కాదు, ఈ ట్రైబల్ విలేజెస్ అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు. చూడండి, క్యాంపింగ్ టెంట్స్ కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ విత్ క్యాంపింగ్ టెంట్స్. ఇందులోనే మనకి ఫైర్ క్యాంప్ ప్రొవైడ్ చేస్తారు, డీజే పార్టీ ఉంటుంది, అండ్ ఇంకా దింసా డ్యాన్స్ కూడా ఉంటుంది. లొకేషన్స్ చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వచ్చేప్పుడు ఎలా వచ్చినా సరే వైజాగ్ వే నుంచి అవుతారండి. మీకు చాలా రిసార్ట్స్ కనిపిస్తాయి. ఇలాంటి క్యాంపింగ్ టెంట్స్ కూడా చాలా కనిపిస్తాయి. మొత్తం క్యాంపింగ్ టెంట్స్, ఎదురుగా రైల్వే ట్రాక్, హిల్స్, క్యాంపింగ్ టెంట్స్, క్యాంప్ ఫైర్, దింసా డ్యాన్స్, ఆహా, డీజే పార్టీ. ఇప్పటి వరకు మీరు చూసిన ట్రాక్ మన పై నుంచి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం. ఇక్కడ రబ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ టెంట్స్ ఎన్ని కావాలంటే అన్ని టెంట్స్ కూడా చీప్ అన్నమాట. ఒక 2% టెంట్ అయితే ఒక 200 అలా ఉండిద్ది. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ 3% టెంట్ అవి. 2 persons ఉండి లగేజ్ అంతా పెట్టుకోవడానికి అయితే సెట్. చలికి తట్టుకోగలం, ఎంజాయ్ చేయాలి, నేచర్ అంటే చాలా ఇష్టం అనుకుంటే ఈ అడ్వెంచర్స్ అన్నీ చేయొచ్చు. తేనెటీగల పెంపకం, తేనెటీగలను ఇలా పెంచుతారు. ధన్యవాదాలు అరకు డివిజన్. నేనైతే అరకుకి 5 star రేటింగ్ ఇస్తున్నా. ఇట్స్ ఆసమ్, అమేజింగ్, అన్బిలీవబుల్ అడ్వెంచర్స్. అక్కడ దూరంగా కొండ మధ్యలో వాటర్ ఫాల్ ఒకటి వస్తుంది. అది కెమెరాలో కనిపించట్లేదు, బట్ అంటే మనకే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. గాయస్, ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా అడ్వెంచర్సే. హెయిర్ పిన్ బిండ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి, మేము వెళ్ళే రోడ్ అది. అవతల రోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇంకా నా గింబల్ బ్యాగ్ని ఇక్కడ పెట్టుకున్నా. గాలికొండ వ్యూ పాయింట్ 5 kilometers ఇక్కడ నుంచి. సిసి అక్కడ కూడా క్యాంపింగ్ ఉంది. అక్కడ కూడా క్యాంపింగ్ చేసుకుంటున్నారు. చూడు, చల్లగా కొడుతుంది గాలి, చల్లగా ఉంది. పిచ్చ పిచ్చ పీక్స్ అన్నమాట. అలా ఉన్నాయి సీనరీ. ఒక్క సీనరీ ఒక్క అద్భుతం. కార్నరింగ్స్ అసలు అద్భుతంగా ఉంది. అసలు
కదా గాయ్స్, సినిమాటిక్ చర్చ్ ఉందని, సినిమా షూటింగ్ చర్చ్. ఇక్కడే చాలా వరకు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ రైట్కి తీసుకోవాలి. జస్ట్ నార్మల్గా వెళ్ళి చూసి వచ్చేద్దాం. చూడండి వ్యూ అద్భుతం. ఓకే, దిస్ ఈస్ ద ఎంట్రీ. వినోద్, నా బైక్ వెళ్ళిద్దా? దిగరా మను. అడ్వెంచర్ అగైన్. బైక్ మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నా చర్చ్ అంతా. బైక్ ఇక్కడ పార్క్ చేసి కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే ఇప్పుడు మీ అందరికీ చూపిస్తా. సీ ఆన్ సినిమాటిక్ షాట్స్. Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold. చర్చ్ అయితే ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఈ సినిమాటిక్ షాట్స్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా గాలికొండ హిల్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సుంకరమెట్ట చర్చ్ ఎక్స్ప్లోరింగ్ డన్. చలో లెట్స్ స్టార్ట్. చర్చ్ ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే గాలికొండ హిల్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే క్రాస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సుంకరమెట్ట. ఓకే, బాయ్ బై టు సుంకరమెట్ట చెక్ పోస్ట్. అంటే ప్యూర్ కాఫీ బీన్స్ అయితే సేల్ చేస్తారు. నిన్న మీకు చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో కాఫీ బీన్స్ నేను మీకు చూపిస్తా అని చెప్పి. ఐ విల్ షో యూ రైట్ నౌ కాఫీ బీన్స్. దిస్ ఈస్ ద ప్యూర్ కాఫీ బీన్స్ అట్ అరకు హిల్ స్టేషన్. చూడడానికి చాలా బాగుంది. స్మెల్ ఇక్కడికి వస్తుంది. యా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. రైడ్ విత్ సంతోష్. యా, మీరేది గట్టి తిరిగిపోయారు? సరే, 2 కాఫీ. 2 కాదు 3, అందుకే 3. వినోద్, కాఫీ. వినోద్ భయ్యా, ఒకసారి నేను హెల్మెట్ తీయాలి భయ్యా. స్ట్రా పెట్టుకొని తాగుతా అనుకున్నా. లియో, cheers man, cheers. గుడ్ మార్నింగ్, రిపోర్టింగ్ ఫ్రమ్ అరకు. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి. బట్ ఇప్పుడు కాఫీ తాగుతున్నాం. కాఫీ అంటే చాలా బాగుంది. ఈ వెదర్లో, ఈ క్లైమేట్లో, ఇలాంటి ఫారెస్ట్ మధ్యలో ఒక అందమైన అరకు కాఫీ. ఫీలింగ్ అమేజింగ్. చియర్స్. కాఫీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఓకే, వచ్చేసాం మనం టూరిజం వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్. చలో, విల్ గో అండ్ చెక్అవుట్ ఇట్. చల్. కదా, దిస్ ఈస్ ద గాలికొండ హిల్ పాయింట్ వ్యూ. ఇక్కడ నుంచి చూడడానికి లొకేషన్ చాలా బాగుంది, కానీ రైనీ సీజన్లో వస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా. మీకు దూరంగా అక్కడ టనల్ నుంచి ఒక ట్రైన్ వెళ్ళే వే కనిపించవచ్చు. చూడండి, ఎగ్జాక్ట్గా అక్కడ. ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే ఈ కెమెరాస్, మొబైల్స్ ఇలాంటివి ఏవి న్యాయం చేయలేవు. మనం వచ్చి స్వయంగా చూస్తేనే బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా. వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. అక్కడ నుంచి టనల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ట్రైన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. దారంతా కూడా కోతులు ఎక్కడ పడితే అక్కడ కోతులు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. అనంతగిరి వాటర్ ఫాల్స్ లేదా అనంతగిరి హిల్స్, 2 ఒకే దగ్గర. వాటర్ ఫాల్స్ కానీ హిల్స్ కానీ ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తాం. పా 1-2 కాదు, ఫ్రాగ్ బౌన్స్ లేసింది. తుపుక్ అని.
పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, అందులో దిగిపోయింది 3 సార్లు ధడేలు 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 అని. ముచ్చటగా 3 సార్లు ముచ్చటగా 3 సార్లు గెంతింది నా బైక్ ఇప్పుడు గోతుల్లో. వినోద్ భయ్యా పదా పదా పదా. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి మొత్తం అదంతా కూడా ఫార్మింగ్. నేను చెప్పా కదా డే 1లో చూడండి అక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది, మొత్తం అదంతా కూడా ఫార్మ్ చేస్తారనమాట. ఫార్మింగ్ డే 2 వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఫార్మింగ్ ఎలా చేస్తారని చెప్పి. యూ క్యాన్ గో అండ్ చెక్ ద డే 2 వీడియో ఆన్ మై ఛానల్. కాఫీ ప్లాంటేషన్ మొత్తం కాఫీ మొక్కలు ఉంటాయి. ఇదంతా కూడా అనంతగిరి కాఫీ తోటలు కనిపిస్తుంది అక్కడ బోర్డు. సో మేమేంటంటే ఇప్పుడే చూసాం కదా అక్కడ గాలికొండ హిల్ పాయింట్, అంతకన్నా ముందు ఆ కాఫీ బీన్స్, తర్వాత కాఫీ తోటల లోపలికి కిందకి దిగాము మేము. ఆ మిరియాలు ఉన్నాయి కదా, మిరియాల పాదులు ఇవన్నీ కూడా చూసాం అనమాట అక్కడే. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ పైకి మళ్ళీ ఘాట్ సెక్షన్ ఎక్కాలి బైక్ మీద. సో అనంతగిరి హిల్స్ అనేది అయితే స్కిప్ చేసాం, నో ప్రాబ్లం. సేమ్ అలానే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. గాలికొండ హిల్ పాయింట్ నుంచి వ్యూ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. కాఫీ మొత్తం అక్కడికి వెళ్ళగానే కాఫీ స్మెల్, అసలు కాఫీ పౌడర్ స్మెల్. ఇది మరడుగూడ అడ్వెంచర్ పార్క్. అవన్నీ మేబీ నేను స్టేయింగ్ అనుకుంటా, ఈ రూమ్స్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, వెరైటీగా. చూడండి అడ్వెంచర్ పార్క్ అంట అది. చూడలా కొత్తగా పెట్టినట్టున్నారు. నేను ఎప్పుడు 5 years బ్యాక్ వచ్చా కదా, బాగుంది. అది ఏదో డిఫరెంట్గా ఉంది, ట్రై చేయొచ్చు. ఈరోజు మొత్తం మీద నేను చూసిన ఫస్ట్ ఆర్టీసీ బస్ ఇదే, అది కూడా వైజాగ్. తాటిగూడ వాటర్ ఫాల్స్ 2 kilometers ఇలా వెళ్ళాలి. ఇందాక వెళ్ళింది అనంతగిరి కాఫీ తోటలు. దిస్ ఇస్ ద అనంతగిరి విలేజ్. ఇక్కడ నుంచి 2 kilometers లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. మొత్తం ఆఫ్ రోడింగ్ ఇక్కడ కూడా. అబ్బో పెద్ద గాడి చూడండి, కార్ దిగుతుంది. వినోద్ ఆగు ఆగు ఆగు, కార్ వస్తుంది, ఆగవయ్యా. చల్, భలే ఉంది అసలు. లియోది సస్పెన్షన్ అయితే సూపర్ ఉంది ఆఫ్ రోడ్లో. ఇలా ఇలా ఇలా. దిస్ ఇస్ ద తాటిగూడ విలేజ్, అనంతగిరిలో ఉంది. ఇక్కడ ఇల్లు, వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్న ఇల్లులు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మింగ్ చూడండి, ఇక్కడ ఎలా చేస్తున్నారు ఫార్మింగ్. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే బయట ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. తమ్ముడు 3 అంతే. అదిగో ఇప్పుడు వెళ్ళిందిగా. బైక్ వచ్చే 10 rupees పార్కింగ్ ఫీ, పైన పార్కింగ్. ఓకే చలో బైక్ పార్క్ చేసి వెళ్దాం. అదిగోండి చూడండి అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు క్లియర్గా చూపించగలుగుతున్నా. చూడండి ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ రకంగా ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. చూడండి మీరే చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫార్మింగ్ అనేది అయితే చేస్తారు. అదిగోండి అక్కడ ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు. ఇది ఎందుకంటే హిల్ స్టేషన్స్ కాబట్టి సర్ఫేస్ అనేది మొత్తం అంతా ఒకేలా ఉండదు కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో దానివల్ల వీళ్ళంతా కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ల్యాండ్ సర్ఫేస్ మొత్తం నీట్గా చేసుకొని దానిలో అయితే పొలం పండిస్తారు. ఓకే ఇక్కడ అలానే చూస్తున్నట్టయితే ఫైరింగ్ కూడా ఉంది. ఓకే డన్ షాట్. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold.
ఓకే గాయస్, ఈ వాటర్ ఫాల్స్ సినిమాటిక్ షాట్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి డైరెక్ట్గా బుర్రా కేవ్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మధ్యలో ఒకే ఒక బ్రేక్ ఉంటుంది, అది కూడా లంచ్ బ్రేక్. లంచ్ చేసి బుర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. చలో మిగతా విషయాలు బైక్ ఎక్కి మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి రైడ్స్ చాలా రాబోతున్నాయి ముందు. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. చలో. ఇప్పుడు కనిపిస్తుంది తాటిగూడ చెక్ పోస్ట్. మనమైతే ఇప్పుడు తాటిగూడ వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇప్పుడు ఇదే తాటిగూడ విలేజ్ లో లంచ్ చేసేసి బుర్రా కేవ్స్ కి అయితే వెళ్ళిపోదాం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ ఏదన్నా హోటల్ అయితే చూసుకోవాలి, మంచిది మీల్స్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సెర్చ్ ఇట్. శ్రీ గౌరీ శంకర్ హోటల్. ఇక్కడే మనం ఇప్పుడు మీల్స్ చేసేసి చకచక్ స్టార్ట్ అయిపోదాం. వచ్చేసాం హోటల్లోకి. ఫుడ్ తినేసి బుర్రా కేవ్స్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఈరోజు మీల్స్ పప్పు. సారీ గాయస్, లంచ్ అయితే చేసేసాం. పప్పు అయితే మాత్రం సూపర్, అసలు అద్భుతంగా ఉంది. ఇంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది టేస్ట్. మా అమ్మ గుర్తొచ్చింది నిజంగా. ఈ అరకులో అయితే మ్యాక్సిమం దొరికేదంతా కూడా బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్, ఈ నాన్ వెజ్ ఐటమ్సే మ్యాక్సిమం ఫేమస్. అండ్ ఎవరన్నా మీల్స్ తినేవాళ్ళు ఉంటే మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. వెజ్లో కూడా మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి అరకులో. సో ఫుడ్ కోసం అయితే ప్రాబ్లం అస్సలు లేదు అరకులో. అండ్ అలానే స్టేయింగ్ కోసం కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏదో కార్ ఆగిపోయింది. ఓకే, ఓయోస్ ఉన్నాయి. అండ్ అలానే రెంట్కి టెంట్ అవన్నీ కూడా ఇస్తారు తక్కువలో. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అరకులో. మన డే 5 రైడ్లో క్రాస్ చేస్తున్న రెండో రైల్వే గేట్. ఫస్ట్ది మనం రైల్వే గేట్ కింద నుంచి వెళ్ళాం. ఇది సెకండ్ది బుర్రా కేవ్స్ స్టేషన్. ఈ స్టేషన్ దగ్గర ఈ రైల్వే గేట్ అయితే క్రాస్ చేయాలి. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. ఓకే, మనమైతే ఇప్పుడు బుర్రా కేవ్స్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఫుడ్కి అయితే ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. బైక్ ఆపి మరీ అడుగుతున్నారు తిన్నారా లేదా, తినకపోతే ఇక్కడికి వచ్చి తినండి, 2 hours 3 hours పడుతుంది అని చెప్పి. చాలా బిజినెస్ ట్రిక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ గాయస్, అరకు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫుడ్ కోసం అయితే అస్సలేం ఆలోచించొద్దు. అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడైతే ఇది బుర్రా కేవ్స్ ఎంట్రీ. ఇక్కడే మనం బైక్ పార్క్ చేయాలి. బైక్ పార్క్ చేస్తే లేట్ చేయకుండా బుర్రా కేవ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలామంది రైడర్స్ వచ్చినట్టున్నారు. పక్కనే చూడండి గ్రీన్ కలర్ డామినోర్. వావ్, చలో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. 3 tickets, 210 rupees. చలో. బై స్టెప్స్ అయితే కిందకి వెళ్ళాలి. నియర్ టు ఒక 1 hour 1.5 hour అయితే పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి కంప్లీట్లీ. సో ఈ బుర్రా కేవ్స్ మొత్తాన్ని కొన్ని సినిమాటిక్ షాట్స్లో అయితే చూపించాలనుకుంటున్నాం. ఎంజాయ్ ది సినిమాటిక్ షాట్స్. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, it's so cold outside, break down,
Always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off as friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, it's so cold మనం అయితే ఇప్పుడు బొర్రా కేవ్స్లో ఉన్నాం. బొర్రా కేవ్స్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ సినిమాటిక్ షాట్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బొర్రా కేవ్స్ కోసం చెప్పుకోవాలి అనేసి అంటే ఒకప్పటి మీద చూసుకుంటే ఇప్పుడు బాగానే డెవలప్ చేశారు ఏపీ టూరిజం. అండ్ మనకి ఇక్కడ దగ్గరలో హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి నైట్ స్టే చేయడానికి. ఒకవేళ మీరు వైజాగ్ నుంచి ఎస్కోట అలా వస్తే ఫస్ట్ బొర్రా కేవ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత అనంతగిరి హిల్స్ చాలా బాగుంటుంది. అదైతే డోంట్ మిస్ అవ్వద్దు అనంతగిరి హిల్స్ని. అండ్ అలానే కాఫీ తోటలు ఉన్నాయి దగ్గరలోనే, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా మిగతా విషయాలు బైక్ ఎక్కాక మాట్లాడుకుందాం. చలో, ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా బొర్రా కేవ్స్కి వచ్చే వాళ్ళకి ఇదంతా పార్కింగ్ అనమాట. బైక్స్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. ఇదంతా పార్కింగ్. పైన బొర్రా రైల్వే స్టేషన్. మనం రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. నార్మల్గా ట్రాక్ అయితే కింద నుంచి కనిపిస్తుంది. పైన ఏదో ఇంజన్ ఒకటి ఆగుంది. సో కొన్ని ప్లేసెస్ అనేవి మా రూట్లో లేవు, బట్ డిస్టెన్స్ అయినా సరే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కారణం ఏంటంటే మళ్ళీ ఒక్క ప్లేస్ కోసం మళ్ళీ ఇంత డిస్టెన్స్ రావడం అనేది జరగని పని. సో ఏ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేస్తే నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా రావాలి అనిపిస్తే మొత్తం అన్నీ మళ్ళీ ఇలానే ఒక సర్క్యూట్లో చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. టాటా, బాయ్ బాయ్, సీ యూ బొర్రా కేవ్స్. ఈ పాట్ హోల్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు, బట్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఘాట్ రోడ్లో పెద్ద గోతులు అనమాట. మనం అనుకోకుండా కానీ పొరపాటున పడ్డామో రిమ్ బెండ్ అయిపోయిద్ది. ఇలాంటి రోడ్స్లో కొంచెం జాగ్రత్తగా చూసి రైడ్ చేసుకోండి గాయస్. ఎప్పుడు కూడా లెఫ్ట్లోనే ఉండడానికి ట్రై చేయండి, రైట్లో వెళ్ళొద్దు. ఎందుకంటే వెహికల్స్ని ఓవర్టేక్ చేయాలి అనేసి అంటే రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి. అలాంటి టైంలోనే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఎప్పుడు కూడా లెఫ్ట్లోనే ఉండండి. ఓవర్టేక్ చేయాలి అనుకుంటే కొంచెం చూసి ఓవర్టేక్ చేయండి. ఓకే, అరకు బొర్రా కేవ్స్ రైల్వే గేట్. వీ విల్ మీట్ సూన్. బాయ్ బాయ్. If you try to shake me, I'll be damned. Planet on the ground is where I stand. Never give. ఫ్యాన్ చిరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే ఆగాను ఫ్యాన్ చేంజ్ చేసుకోవడానికి. ఎన్నో రైడ్స్లో నాతో పాటు ట్రావెల్ చేసావు. గుడ్ బై. Hi guys, this is Vinod. Welcome to my YouTube channel. Telugu Mattadu. Bagunnara anni. Adi understand adi.
హాయ్, నేను మీ అన్వేషణ, మీ ప్రపంచ యాత్రకునే. నేను నా కళ్ళతో చూపిస్తా ప్రపంచాన్ని. ఓకే చలో గైస్, లగేజ్ లోపల పెట్టేసి స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఒక్కసారి దీన్ని కూడా విజిట్ చేద్దాం. ఎలా ఉందో ఇక్కడ నుంచి వ్యూ మీ అందరికీ చూపిస్తా. లెట్స్ సీ. మనం ఇప్పుడు డబుకు హిల్ వ్యూ పాయింట్లో ఉన్నాం. ఆల్రెడీ సన్సెట్ అయితే అయిపోయింది. మీ అందరికి ఇప్పుడు ఒక మంచి వ్యూ చూపిస్తా. ఓకే గాయ్స్, సన్సెట్ కూడా అయిపోయింది. లైట్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తాటిపూడి రిజర్వాయర్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే లైట్ ఫేడ్ అవ్వక ముందు వెళ్తే మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవడం. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం క్రాస్ చేస్తున్న చెక్ పోస్ట్ చిలకలగడ్డ చెక్ పోస్ట్. ఇదే అరకుకి వెళ్ళాలంటే మనకి తగిలే ఫస్ట్ చెక్ పోస్ట్ వైజాగ్ నుంచి వచ్చేప్పుడైతే. అదే మనం నర్సీపట్నం అటువైపు నుంచి వస్తే తగిలే లాస్ట్ చెక్ పోస్ట్ కూడా ఇదే అవుతుంది గాయ్స్. లైటింగ్ చూసారుగా, ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేటెడ్ అరైవల్ వచ్చి 15 మినిట్స్ అయితే చూపిస్తుంది. దీన్ని బీట్ చేద్దాం లేదా. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now. I made mistakes but now. రైట్ నో మనం అయితే ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్ పైన అయితే ఉన్నాం. కంప్లీట్లీ లైట్ అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది. బట్ ఇక్కడ నుంచి మార్నింగ్ వ్యూ అయితే అద్దరిపోతుంది. అలా వస్తాయి వెహికల్స్. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ ఓపెన్ చేస్తారు. ఈ గేట్లో ఇదే రోడ్లో వెళ్ళొచ్చు. ఆ చివరి వరకు వెళ్ళొచ్చు. మనమైతే బయటకు వచ్చామని చెప్తున్నారు. బాగా లేట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్ మీద ఉన్నాం. గూగుల్ టైంలో అయితే ఎట్టకేలకు నేనైతే బీట్ చేశాను ఇవాళ. తాటిపూడి రిజర్వాయర్ డోంట్ స్విమ్, ఇట్స్ రిస్ట్రిక్టెడ్. సో సక్సెస్ఫుల్లీ డన్. అక్కడ నుంచి అరకు హర్తా హిల్ రిసార్ట్ నుంచి ఇక్కడ వరకు బాగానే వచ్చింది లియో. అండ్ ఫైనలీ సన్సెట్ అయిపోయింది. లైట్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది. మేమైతే ఇంకా డిసైడ్ అయిపోయాం ఎక్కడో దగ్గర క్యాంపింగ్ చేసి నైట్ టెంట్లోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మన తాటిపూడిని ఎక్స్ప్లోర్ చేద్దామని. చూద్దాం ఏమవుతుందో మన డెస్టినీ. అసలైన వైల్డ్ అడ్వెంచర్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే క్యాంపింగ్ ఫైర్, క్యాంపింగ్ సెటప్ అంతా రెడీ అయిపోయింది. నువ్వు బైక్ ఇలా సైడ్కి పెట్టేసి ఇలా పెట్టదు, ఇలా బ్యాక్ నుంచి పెట్టేసి ఇలాగా. అక్కడ లగేజ్ ఉంది కదా. ఇప్పుడు ఈ టెంట్ అనేది రేపు మార్నింగ్ నేను చూపిస్తాను కొన్ని సినిమాటిక్ షాట్స్లో. ఈరోజు అయితే అరకు నుంచి సక్సెస్ఫుల్లీ విజయనగరం రీచ్ అయ్యాం. మీ అందరికీ తాటిపూడి క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడం కోసం మేమైతే ఇక్కడ ఈరోజు క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకొని డీజే సాంగ్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తూ పడుకుని పోదాం. వినోద్ భయ్యా, ఎలా ఉంది దీని మీద ఎక్స్పీరియన్స్? ఎందుకంటే తాడిపూడి వచ్చేసి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లోర్ చేసి పోతారు. కానీ మేము వచ్చేసి మనం వచ్చేసి క్యాంప్ ఫైర్ చేస్తున్నాం. సో గాయస్ ఇదన్నమాట. ఇక్కడ తాటిపూడిలో అయితే అసలు బేసిక్గా క్యాంపింగ్ అనేది లేదు. మేమే ఫస్ట్ మోటో వ్లాగర్స్ అనుకుంటా ఇలా క్యాంపింగ్ చేస్తూ రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది. క్యాంప్ ఫైర్ అయితే ఇక్కడ వేసుకున్నాం. ఏంటి మనోహర్ భయ్యా, ఏంటి ఎలా ఉంది? చలి కాచుకుంటాం. వినోద్ భయ్యా, చలి కాచేది ఏమన్నా ఉందా లేకపోతే పొలంలో వేసేదే ఉందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా మంట అయిందంటే చాలు మనకి. మళ్ళీ మనం అసలు పెట్టుకునే అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంట అవ్వాలి కదా. కాలుగుంది కానీ కాలేదు కూడా నా స్టెప్ ఆగకుండా కాగానే నాకు పొల్లలు ఎక్కడ ఉన్నాయి? పొల్లలు ఎక్కడ ఉన్నాయి? పొల్లలు లేవు, మంట వేస్తాడు అంట నైట్ అంతా. పుల్లలేరు కూడా నేను పిచ్చిమని అనుకున్నావు. ఇంకే తెలుగు మొదలు డే 5 వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వి విల్ మీట్ ఎట్ డే 6. సైనింగ్ ఆఫ్. సంతోష్. జై హింద్.